ఇవాళ మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టి ఇన్ని కోట్లు, ఇన్ని వేల కోట్లు, లక్ష కోట్లు, ఇది ఎప్పటికీ తీరేది కాదు. సాలీనా 20 ఏళ్ల పాటు 20,000 నుంచి 22,000 రూపాయలు అసలు వడ్డీ కలిపి కట్టుకుంటా 20 ఏళ్ళు వెళ్తే ఇవాళ వరకు చేసిన, అంటే నిన్న నారాయణ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ వరకు మనం వేసుకుంటే 4 లక్షల కోట్ల రూపాయలు 20 ఏళ్లకి 4 లక్షలు కట్టాలి. 4 లక్షల కోట్ల రూపాయలు 20 ఏళ్ల పాటు లెక్కండి. నేను చెప్పేది ఏమైనా ఉంటే 8% వేసుకుందాం వడ్డీ, 8% వడ్డీ వేసుకుంటే లెక్కటండి ఎంత అవుతుందో. 50,000 కోట్లు తెచ్చాం, 51,000 కోట్లు టెండర్ పిలిచాం, 47,000 కోట్లు ఆల్రెడీ అప్పు చేసాం, కింద తప్పు ఉంది. ఇవన్నీ కలుపుకుంటే ఎంత అవుద్ది? ఈ 50,000, 51,000, 55,000కు 80 మరి చేస్తే ఎంతగా ఎక్కడికి వెళ్తుంది? అంటే 20 సంవత్సరాలకి అప్పు తీర్చాలంటే 4 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా నుంచి ప్రజలు కట్టాల్సి వస్తుంది. వడ్డీ రేటు పెరిగితే ఇంకా పెరుగుతుంది. అయ్యా, మీ సోకులు కాటు దండాలు, మీ మోసాలకు దండాలు. ఈ తప్పుడు ఆలోచన మానేసి బూతులు తిడతాం మాని, మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం ఈ మధ్య దానికి అమరావతికి పోల్చే దమ్ముంటే మీరు పోల్చండి. ఏం జగన్ గారిని నోటి తిడతాం వల్ల, జగన్ గారిని బూతులు తిడతాం వల్ల ఏం వస్తుంది? రాష్ట్ర ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా మీరు? రాష్ట్ర ప్రజలకు విచక్షణ లేదనుకుంటున్నారా మీరు? అంటే ఈ బూతులు తిట్టే కార్యక్రమం, ఈ తప్పుడు మాటల్లో తిట్టించే కార్యక్రమం అన్నీ మూసుకుని శుభ్రంగా రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా ఇప్పుడుగానైనా జగన్ గారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి. మీరు ఎప్పటికీ అమరావతిని పూర్తి చేస్తారు? రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు? రైతులకు రాళ్లు పాతి ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు? రోడ్లు ఎప్పుడు వేస్తారు? అప్పు ఎంత చేస్తారు? ఎప్పటిలోపు అమరావతి పూర్తవుతుంది? ఎప్పటిలోపు రైతులకు ప్లాట్లు ఇస్తారు రోడ్లు వేసి? అప్పటికి రాష్ట్ర అప్పు ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత తెస్తారు? ఎంతకు తెస్తారు? ఎలా అప్పు తీరుస్తారు? ఈ అమరావతి ఎప్పటికైనా తీరేదేనా? ఈ 5,000 ఎకరాలతో మీ దగ్గర ఉన్నటువంటి 5,000 ఎకరాలతో ఈ అప్పు ఎలా కడతారు? వీటన్నిటికీ ప్రశ్నకు సమాధానం చేతనైతే చెప్పండి. జగన్ గారిని బూతులు తిట్టి, జగన్ గారిని నిందలేసి, జగన్ నాన్న చంపేశాడని, అదని ఇదని పిచ్చవాగుడు వాగే బదులు ధైర్యంగా కన్స్ట్రక్టివ్గా జగన్ అడిగిన అనుమానాలకి ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పగలిగితే చేతనైతే చెప్పండి. లేదా అన్నీ మూసుకుని దాన్ని స్లో డౌన్ చేసుకుని ఈ రాష్ట్రానికి అప్పుల ఊబిలో కూరుకుపోయేదాన్ని ఆపమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. మంత్రి నారాయణ గారు నిన్న ప్రెస్ మీట్లో అన్నాడా? ఏమని? వైజాగ్లో క్యాపిటల్ అన్నాడు. వైజాగ్లో క్యాపిటల్ అంటే అన్నా కూడా అక్కడ తుడిసిపెట్టుకుపోయాడని. 2019 ఎలక్షన్లకు వచ్చేప్పటికీ అమరావతిలో క్యాపిటల్ అని చెప్పని మట్టి మీద డొల్లాడారు కదా. దేశంలో ఉన్న నదుల్లోంచి మట్టి అంతా తెచ్చారు, సాష్టాంగ పడ్డారు ఆ మట్టి మీద. ఇదే రాజధాని అని చెప్పారు, తాత్కాలికం అని చెప్పి కాసిన బిల్డింగ్లు కట్టారు. మరి తాటికొండ, మంగళగిరి, పెదకూరపాడు తుడిసిపెట్టుకుపోయారా మళ్ళీ నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు? అమరావతిలో రాజధాని అన్నారు కదా, మరి తుడిసిపెట్టుకుపోయారు కంటనా? రేపు 2029లో కూడా మీరు ఎన్ని మోసాలు చేసి, జనాన్ని అప్పులు కుప్ప చేసి, రాజధాని పేరుతో రైతుల్ని కాల్చుకుని ఏడిపించి అమరావతి జగన్ మావిగన్ అని మీరు ఎంత ఎకిలి చేసినా తాటికొండ, పెదకూరపాడు, మంగళగిరి అది డీలిమిటేషన్ అయ్యి 6 ముక్కలైనా సరే మీ మాడు పగల కొడతాకైతే మిమ్మల్ని మీరు తుడిచిపెట్టుకుపోతాకైతే రెడీగా మాత్రం ఉండండి అని మాత్రం హెచ్చరిక చేస్తున్నా. మావిగన్ అనేది 2019లో ఎందుకు చేయలేదని? విశాఖపట్నంలో అయితే ఇవాళ మావిగన్లో మేము ఒక 8,000 నుంచి 10,000 కోట్ల లోపు రాజధాని అయిపోద్దని చెప్పి అంటున్నాం.
అద్భుతమైన రాజధాని అవుతుంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం ఈ మధ్యలో అద్భుతమైన రాజధాని అవుతుంది. ఇంక్లూజివ్ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాజధానిలో మేము ఉన్నామని చెప్పని అంటారు. ఇవాళ ఎవడున్నాడు రాజధానిలో? ఆ 29 గ్రామాల వాళ్ళు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఇంత డబ్బాలు కొట్టాడు అమరావతి అంటే ఆయన నారాయణ గారు కూడా నిన్న చెప్పాడు. ఏం చెప్పాడు? అమరావతి రైతులందరూ వచ్చి దండాలు పెట్టి మాకు అర్జెంటుగా పార్లమెంట్లో పెట్టేసేయమని చెప్పన్నారు. పార్లమెంట్లో లోకేష్ టీవీ చూస్తా చప్పట్లు కొట్టి వీడియోలు దిగాడు. పార్లమెంట్లో గ్యాలరీకి వెళ్ళాడు. గ్యాలరీకి వెళ్తే ఆవిడెవరో ఇది అమరావతి అని అంటారా అని చెప్పంటే థ్యాంక్స్ పెద్దమ్మ అన్నాడు. తప్పితే వాళ్ళు సంబరాలు చేసుకున్న తండ్రి కొడుకులు తప్పితే అమరావతిలో ప్రజలు 29 గ్రామాల్లో ప్రజలు ఎక్కడన్నా రోడ్డు మీదకి వచ్చారా మీ టీవీ ఛానల్స్కి అని అడుగుతున్నాను. ఒకళ్ళంటే ఒకళ్ళు వచ్చి సంబరాలు చేశారా? ఊరంతా దీపాలు పెట్టమన్నారు. 29 గ్రామాల్లో ఈ పొలాలు ఇచ్చిన రైతులు ఎవరన్నా దీపాలు పెట్టారా? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు చెప్పండి, దీపాలు పెట్టారా? ఆఖరికి మీ ఎంత గర్భదరిద్రం అంటే మీ ఛానల్స్ వెళ్ళి, మీ స్పాన్సర్డ్ ఛానల్స్ వెళ్ళి, మీ సొంత ఛానల్స్ వెళ్ళి కాళ్ళ ఏళ్లబడి బయటకు వెళ్తే బతిమాలతో కూడా ఇళ్లలోంచి రాలా 29 గ్రామాల్లో. దీని అర్థం ఏంటి చెప్పండి? మీరేం సాధించారు? ప్రజలకు ఏమి మీరు ఆస్తిగా చూపించారు, నిరూపించగలిగారు? అలా 29 గ్రామాల్లోనే మాకు మేలు జరుగుతుందనే భావన వాళ్ళకే లేదు. మమ్మల్ని ఎందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి 7 కోట్ల మందిని సర్వనాశనం ఎందుకు చేస్తారు? మెడకు ఇంత కొండరాయి గట్టి సముద్రంలో తోసేద్దాం అనుకుంటున్నారు నారాయణ గారును చంద్రబాబు నాయుడు లోకేష్ కలిసి అమరావతి పేరుతో. జనానికి ఏమో అప్పులు మిగులుతున్నాయి, వీళ్ళకేమో సంపద మిగులుతుంది. సంపద సృష్టి అంటే ఎవరికాడు ఏదో మామూలుగా ఈ రాష్ట్రానికి వచ్చి పడుతుంది అనుకున్నారు. ఆఖరికి తెలుగుదేశం వాళ్ళు కూడా ఇవాళ చెప్తున్నాండి, కరాఖండిగా మిత్రులు మీ అందరికీ పాత్రికే మిత్రులు ఎవరు అడుగుతున్నారు? ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్న తర్వాత నేనేదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి ఈ మధ్య రింగ్లో ఉన్నటువంటి ప్రాంతాల చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా తప్పేంద్ర జగన్ ఆ మావిగన్ అనే మాట కాకపోతే మిగతా అంత అద్భుతంగా ఉందనే టీడీపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. రోజు పెళ్ళిళ్ళకి వెళ్తున్నాం, పెళ్ళికి వెళ్తామని చెప్తున్నారు. జగన్ బాగా చెప్పాడండి, కరెక్ట్ చెప్పాడండి, మంచిదే కదా జగన్ చెప్పింది, డబ్బులు ఖర్చు అవ్వవు కదా, ఆల్రెడీ ఊళ్ళు ఉన్నాయి కదా, బెదవాడ, గుంటూరు, బందరు, ఈ తెనాలి ఈ అన్నింటి మధ్యలో బోళ్ళని ఊళ్ళు వస్తాయి కదా, జనం ఉన్నాం కదా మన ఇంతమంది, అక్కడికి ఎవడెళ్తాడండి? జనాన్ని చంపటం, ఆళ్ళని చంపటం, మనల్ని చంపటం, ఇవన్నీ అప్పులు. తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇవాళ జగనే కరెక్ట్గా చెప్పాడని చెప్తున్నారు.